హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ గా వస్తుంది. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసి ఈ సెకండ్ పార్ట్ చూడండి. ఇప్పుడు మన కెమెరా హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని మీకు చూపిస్తున్నాను. మరి ఇంకెందుకండి లేట్, లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ ప్లేస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థ్రిల్ సిటీ దగ్గరకు వచ్చాము. ఈ థ్రిల్ సిటీ హుస్సేన్ సాగర్ నక్లెస్ రోడ్ లో ఉంటుంది. దీంట్లో మెయిన్ గా వర్చువల్ రియాలిటీ స్టిమ్యులేషన్ ఉంటుంది. ఇది మార్నింగ్ 11 నుంచి నైట్ 11 దాకా ఓపెన్ లో ఉంటుంది. దీంట్లో విఆర్ పార్క్ కూడా ఉంది. అలాగే దీంట్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ 12D మాన్స్టర్ థియేటర్ కూడా ఉంటుంది. ఈ థ్రిల్ సిటీలో మనం ఒక కార్డు కొంటే ఆ కార్డు మనకు 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 year లో మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మనకి ఇష్టం వచ్చిన యాక్టివిటీ మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. ఈ హైదరాబాద్ మొత్తంలో నేను ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఈ థ్రిల్ సిటీనే. అలాగే దీంట్లో బాక్స్ క్రికెట్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మిమ్మల్ని జలవిహార్ దగ్గరికి తీసుకెళ్తారండి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ దాదాపు 4 hours గడిపాను. ఇక్కడ ఉన్న అన్ని యాక్టివిటీస్ లో రెయిన్ డాన్స్ చాలా బాగుంటుంది. దాన్ని అయితే మీరు అస్సలు మర్చిపోలేరు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఫ్రెండ్స్, నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయటం. చూద్దాం మరి ఎలా ఉంటుందో. బాయ్ ఫ్రెండ్స్. నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని చూసి భయపడ్డాను. మధ్యలో వస్తుంటే నాకు కొంచెం బ్రీతింగ్ అందలేదు. చాలా భయం వేసింది. సో ఈ భయాన్ని ఇప్పుడే పోగొట్టేద్దామని చెప్పేసి దీనికంటే హైట్ ఉన్న ఇంకో యాక్టివిటీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఫుల్ గా తడిచాం కదా. ఇప్పుడు మిమ్మల్ని హైదరాబాద్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ కి తీసుకెళ్తారండి. మనం వచ్చేసాం స్నో సిటీకి. స్నోలోకి వెళ్ళటానికి చాలా మంది స్వెటర్లు వేసుకుని రెడీగా కూర్చున్నారు. మనం కూడా వెళ్దాం రండి. ఈ స్నో సిటీని 2 acres లో కన్స్ట్రక్ట్ చేసి 2004 లో ఓపెన్ చేశారు. ఈ స్నో సిటీ కోసం ప్రతిరోజు 256 మంది వర్కర్స్ పనిచేస్తారు. ఇది మన కంట్రీలోనే 3rd largest స్నో వరల్డ్. ఒక నెలకు దీని కరెంటు బిల్లు 26 లక్షల రూపాయలు అవుతుందంట. ఈ స్నో సిటీ లోపల -5 degrees Celsius అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తారు. నేను థ్రిల్ సిటీ తర్వాత అంతకు మించి ఎంజాయ్ చేసింది ఈ స్నో సిటీలోనే. ఫ్రెండ్స్, ఇదే తెలంగాణ కల్లు కాంపౌండ్. దీన్ని రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని చూసారా? ఇదే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్. ఇప్పుడు మిమ్మల్ని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్తారండి. ₹184 కోట్ల ఖర్చుతో తెలంగాణ గవర్నమెంట్ దుర్గం చెరువు మీద ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి మీదకు మండే ఫ్రైడే మాత్రమే వెహికల్స్ అలో చేస్తారు. సాటర్డే సండే మాత్రం విజిటర్స్ కి అలో ఉంటుంది. నెక్స్ట్ మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తున్నాము.
మహిషాసురుడు అనే రాక్షసుని అంతమొందించాక పెద్దమ్మ తల్లి ఈ జూబ్లీ హిల్స్ లో సేదతీరటానికి ఆగటం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ పెద్దమ్మ తల్లిని పూజించటం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఒక ఆచారం ఏంటంటే మన మనసులో ఉన్న కోరికను కోరుకొని ఒక రూపాయి కాయిన్ ని నిలబెడితే మన కోరిక నెరవేరుతుందంట. ఇదిగో ఇదే మీరు చూస్తున్నారు హైటెక్ సిటీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శిల్పారామం దగ్గరకు వచ్చాము. ఈ శిల్పారామం మాదాపూర్ లో ఉంటుంది. దీన్ని 1998 లో 65 ఎకరాలతో ఓపెన్ చేశారు. ఇది ఒక విలేజ్ అన్నమాట. దీంట్లో ఓన్లీ చేతితో చేసిన వస్తువులే ఉంటాయి. అరే బాయ్, శిల్పారామంకి వచ్చామా, 2 సెల్ఫీలు దిగామా, పోయామా అన్నట్టు ఉండాలి గాని మమ్మల్ని ఎందుకు రాబాయ్ గెలగటం? బిడ్డ, మా గ్యాంగ్ ఇప్పుడే పాత బస్తీలో భోజనాలు ఉంటే వెళ్ళారు, వాళ్ళని పిలుచుకొని వస్తా. నువ్వు ఇక్కడే ఉండరా బాయ్, నీకు దమ్ముంటే. ఫ్రెండ్స్, మనం అరకులో చూసిన విధంగా ఇక్కడ కూడా ఆదివాసీల జీవన విధానాన్ని డిఫరెంట్ స్టైల్స్ లో మనకు చూపిస్తారు. ఇప్పుడు మనం ఎన్ఆర్బిట్ మాల్కి వచ్చాము. ఈ మాల్లో మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇక్కడ ఫుడ్ దగ్గర నుంచి థియేటర్ దాకా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని గోల్కొండ కోటకి తీసుకెళ్తా పదండి. ఈ కోటను కట్టడానికి ముందు ఈ కొండ మీద ఒక దేవతా విగ్రహం ఉండటం జరిగింది. ఆ విగ్రహాన్ని ఒక గొల్ల వ్యక్తి కనిపెట్టడంతో ఈ కొండకు గొల్లకొండ అనే పేరు వచ్చింది. అది కాస్త రాను రాను గోల్కొండగా మారింది. ఫ్రెండ్స్, ఈ గోల్కొండ కోటలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఈ చప్పట్లు కొట్టడం. మనం ఈ కింద ఎంట్రన్స్ లో చప్పట్లు కొడితే ఈ కొండ చివరి భాగాన కోట పైన ఉన్న రాజదర్బార్ లో ఆ సౌండ్ వినపడుతుంది, లైక్ ఏ కాలింగ్ బెల్. ఈ గోల్కొండ కోటను 62 ఏళ్ల పాటు కట్టారు. హైదరాబాద్ నుంచి ఈ గోల్కొండకు 10 కిలోమీటర్స్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ లో ఎవ్రీ ఇయర్ బోనాలు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ కోట పైకి మనం ఎక్కాలంటే 360 మెట్లు ఎక్కి రావాలి. ఈ కోట మీద నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది మనకి. శ్రీరామదాసుని 12 ఏళ్లు జైల్లో పెట్టింది ఈ జైల్లోనే. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కుతుబ్ సాహెబ్ టోమ్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ కుతుబ్ సాహెబ్ టోమ్స్ అంటే ఏంటంటే కుతుబ్ సాహెబ్ ఫ్యామిలీకి సంబంధించిన 30 మంది సమాధులు ఇక్కడ ఉంటాయి. ప్రతి సమాధికి కూడా పెద్ద డోమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇది 106 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీంట్లో 16 పెద్ద టోమ్స్ ఉన్నాయి. ఈ డోమ్ కన్స్ట్రక్షన్ వల్ల లోపల మనం ఏది మాట్లాడినా అది రీసౌండ్ వినపడుతుంది. ఇక్కడ మంచి మంచి పిక్నిక్ స్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకు వచ్చాము.
శంషాబాద్ దగ్గరలో ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ విగ్రహాన్ని చైనాలో పంచలోహాలతో తయారు చేయించారు. ఈ టెంపుల్ ని 1000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. ఈ రామానుజాచార్య విగ్రహం మన కంట్రీలోనే 2వ అతిపెద్ద విగ్రహం. ఈ రామానుజాచార్య విగ్రహం 216 అడుగులు ఎత్తుంటుంది. ఈ గుడి లోపల 120 కేజీల చిన్న రామానుజాచార్యుల బంగారు విగ్రహం ఉంటుంది. 120 కేజీల బంగారు విగ్రహాన్ని ఎందుకు తయారు చేయించారంటే రామానుజాచార్యుల వారు ఈ భూమి మీద 120 సంవత్సరాలు జీవించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి ఫిష్ బిల్డింగ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు. దీని లోపలికి విజిటింగ్ కి వెళ్ళాలంటే మనకు స్పెషల్ పర్మిషన్స్ కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఒక మ్యూజియం లోకి తీసుకెళ్తారండి. ఫ్రెండ్స్, ఈ మ్యూజియం బహదూరాపూర్ లో ఉంటుంది. ఈ మ్యూజియం లో 700 రకాల డిఫరెంట్ కార్స్ ఉంటాయి. ఇక్కడ తయారు చేసిన ప్రతి ఒక్క కార్ కూడా స్క్రాప్ తో తయారు చేసినదే. ఈ సైకిల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోకి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. ఇది 4 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి యూనివర్సిటీ ఇదే. మన కంట్రీలోని 7వ అతి పురాతన యూనివర్సిటీ ఇది. అప్పటి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1918లో దీన్ని స్థాపించాడు. విప్లవ వీరుడు జార్జ్ రెడ్డి ఇక్కడే చదివింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హైదరాబాద్ మొత్తాన్ని. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. కుదిరితే మీరు కూడా ఒకసారి హైదరాబాద్ రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఒక క్రేజీ వీడియో రాబోతుంది. దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ సెలవు. బాయ్ బాయ్.